గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి, మీ మీసేవ ఉద్యోగస్తులైన గోవింద్ ఆవేదన, అలాగే 700 మంది ఉద్యోగస్తుల ఆవేదన కూడా ఒకటే, ఏం లేదు. మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఆటోనగర్ మీసేవ గవర్నమెంట్ అర్బన్ మీసేవలో ఉన్నాం. అప్పటి ప్రభుత్వమైన టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు 2003వ సంవత్సరంలో పేదలకు, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడానికి అన్ని సర్వీసులు ఒకే దగ్గరికి తీసుకొచ్చి ప్రజలకు ఎంతో సేవలు అందించిన ఈ సేవని 2003వ సంవత్సరంలో మొదలుపెట్టడం జరిగింది. అలాగే 2011వ సంవత్సరంలో ఈ సేవను మీ సేవగా చేశారు అప్పుడు ప్రభుత్వం. మరికొన్ని సేవలు జోడించి ఇంకా ప్రజలకు మరింత సేవలు ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. అప్పుడు 2003 నుంచి 2019వ సంవత్సరం వరకు నిరంతరంగా ఎన్నో లక్షల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఎన్నో లక్షల రెవెన్యూని ప్రభుత్వానికి అందించడంలో 770 మంది ఉద్యోగస్తులు నిరంతరం కృషి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక 30,000 మంది ప్రైవేట్ మీ సేవ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకొచ్చి, అలాగే ప్రజలకు ఎన్నో సర్టిఫికెట్లు ఇచ్చి, ఎంతోమందికి జాబులకు కానీ, ఎన్నో రకాల భూములు కొనుగోలుకు కానీ, భూములు అమ్మకాలకు కానీ, బర్త్ సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ ఇన్కమ్, రేషన్ కార్డులు కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్లు కానీ, అలాగే చనిపోయిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కానీ, ఇలాగే ఎన్నో సేవలు, ఈసీలు కానీ, ల్యాండ్ రెగ్యులైజేషన్ అప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ల్యాండ్ రెగ్యులైజేషన్స్ కానీ, ఇలాగా ప్రభుత్వం ఏ పథకం మొదలుపెట్టినా సరే ఈ సేవ తన వంతుగా ఎన్నో లక్షల ట్రాన్సాక్షన్లు చేసి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేసిన ఈ సేవ పరిస్థితి చాలా దీనంగా ఉండడం జరిగింది. 2019 అప్పుడు ప్రభుత్వమైన టీడీపీ గవర్నమెంట్లో మీ సేవలు తీసేస్తారని తెలిసి అప్పుడు నారా లోకేష్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 2025 వరకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అధికారంలో వాళ్ళందరికీ మేము మా లెటర్ల ద్వారా మా యొక్క వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందించారు. కొంతమంది అధికారులు ఇది మా పరిధిలో లేదు, స్టేట్ వైడ్ అని చెప్పడం జరిగింది. ఇలాగా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఎంతోమందిని అటు విజయవాడలో కానీ, అమరావతిలో కానీ, ఇటు లోకల్లో ఉన్న లీడర్లు కానీ, మంత్రులు కానీ కలిసి మా యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని సానుకూలంగా మమ్మల్ని ఆదుకోకపోవడం జరిగింది. మేము చాలా బాధపడుతున్నాం. యాక్చువల్గా అయితే మాకు ఇప్పుడు మేము చేస్తున్న సర్వీసులకు గాను మాకు కొంతైనా సరే ప్రతి ఒక్క పథకం మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ప్రభుత్వం వారు రిటైర్మెంట్ అయిపోయిన ఐఏఎస్ని, జడ్జిల్ని పిలిపించి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారు. అలాగే 16 సంవత్సరాలు అనుభవం ఉన్న మమ్మల్ని మాత్రం పిలిచి మాతో మాట్లాడటం జరగటం లేదు. మాకు కూడా ఎంతో కొంత పేదలు, మధ్యతరగతి వాళ్ళు వచ్చి మా దగ్గరికే ప్రతి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కావున అధికారులు మా యొక్క బాధను అర్థం చేసుకొని మా 774 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారు సచివాలయాల్లో. కానీ మా 700 మంది ఉద్యోగాలు మీకు బరువైపోయాయని మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా 35 సంవత్సరాలు 40 మధ్యలో ఉన్న ఒక పెళ్ళయి 2 పిల్లల తండ్రికి జాబు లేకపోతే ఎంత గండుగా, ఎంత దీనంగా ఉంటుందో పరిస్థితి. ఎవరైనా జాబులు ఇస్తారని మేము ఒక ఆవేదన తెలియజేస్తున్నాం. ఇదే కాదు, చాలా ఇప్పటికీ కూడా మా దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు లేక ప్రైవేట్ చిన్న చితక ఏ క్యాషియర్ కిందో లేకపోతే ఎక్కడో కాడ చేస్తూ చాలా దీనంగా పనిచేస్తున్నారు. సబ్జెక్ట్ నుండి కూడా మేము మూలపడాల్సి వచ్చింది. దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ భవనాలు పాడైపోయిన వాటికైనా చూసి, ఇది ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలు ఇలాగా ఖాళీ వదిలేసి ప్రైవేట్గా అద్దెకి తీసుకొని సచివాలయాలు అవి నడుపుతున్నారు. అదే ఈ యొక్క మీ సేవల్లో తీసుకొని ఇందులోనే సచివాలయాలు నడిపి మేము అది కూడా అడిగాం. కనీసం మాకు సచివాలయాల్లో ఉన్న అనుభవం మాకు ఉంది కాబట్టి మమ్మల్ని అవుట్సోర్సింగ్ కిందైనా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగానే తీసుకోమని ఎంతో ప్రాధాన్యపడ్డాం. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ఎంతోమందికి సూపర్ 6 పథకాలు కానీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి పేదలకి
అన్ని అర్హతలు కావాలని చెప్పి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. మాకు ప్రభుత్వం అందించే పథకాలు ఏమి వద్దండి, దయచేసి మాకు ఉద్యోగం మాత్రం ఇప్పించండి. ఎందుకంటే దీన్నే నమ్ముకొని రోడ్డున పడిన చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి మీరు మంచి చేసినట్లు అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే ప్రజల సొమ్ముతో ప్రజలతో కట్టబడి ప్రజల కోసం కట్టబడిన ఈ భవనాల కోసం కొద్దిగా పట్టించుకొని ఈ భవనాలను మంచి కోసం వాడుకొని అందులో మాకు ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుతున్నాం. మా యొక్క ముఖ్య ఆవేదన ఏమీ లేదండి. 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న మేము తెచ్చే జీతాల మీద ఆధారపడిన కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయండి. అలాగే ఒంటరి మహిళలు, భర్తను వదిలేసిన వాళ్ళు, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు, ఏ ఆధారం లేని వాళ్ళ ఆడబిడ్డలు కూడా ఉన్నారండి. పథకాలు సూపర్ 6 పథకాల్లో ఎలాగైతే మీరు అమలు పరిచారో, అన్న క్యాంటీన్ మూసేస్తే గత ప్రభుత్వం మీరు ఎలాగైతే తెరిచారో, అలాగే ఈ మీ సేవ కోసం కూడా మీరు ఆలోచించి మీరు ఒక్కసారి సర్వే చేసినట్లయితే మీ సేవ వల్ల ప్రభుత్వానికి ఎంత ప్రయోజనం చేకూరిందో ఒక్కసారి సర్వే చేయండి సార్. మీ సేవతో మాకు లాభం లేదు, మీ సేవతో మాకు ఏమీ లేదు, ప్రభుత్వం అభివృద్ధి చెందడంలో మీ సేవ పాత్ర లేదని మీరు అనుకుంటే మా ఫైల్ మీరు ఏమి చేయొద్దండి. మేము మా ప్రైవేట్ మేమేదో జాబులు చేసుకుని బతుకుతాం. మీ సేవ ద్వారా ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగి ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు సంపాదించిందని మీకు సర్వేలో తేలిస్తే మాకు దయచేసి 700 మంది ప్రత్యక్షంగాను 30,000 మంది పరోక్షంగాను మీ సేవ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు సార్. గవర్నమెంట్ అర్బన్ మీ సేవలో పనిచేసిన 700 మంది ఉద్యోగస్తులు మీకు బరువు అయిపోయారు సార్. సంవత్సరానికి ఇన్ని లక్షల జాబులు తీస్తామని మీరు క్యాలెండర్లో అయ్యి చెప్తున్నారే, అందులో మా 700 మంది మీకు బరువు అయిపోయింది సార్. మాకు ఏముంది సార్, అవసరానికి సరిపడే జీతం ఇస్తే మేము రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు నిరంతరంగా ప్రజలకు సేవలు అందించాం సార్. మీరు ఇప్పటికీ కూడా మాకు చెప్పినట్లయితే ప్రభుత్వం ఎన్ని రకాల సేవలు అందిస్తుంది ఇప్పటికీ కళ్ళు మూసుకొని మేము చెప్పగలం సార్. ఒక క్యాస్ట్ అయితేనేమి, ఇన్కమ్ అయితేనేమి, ఓబీసీ అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు అయితేనేమి, లేట్ రిజిస్ట్రేషన్ అంటేమి, ఒక ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఈసీ కానీ నకలు కానీ, ఒక సొసైటీ రన్ చేయాలంటే సొసైటీ రిజిస్ట్రేషన్ కానీ, ఒక బిజినెస్ పెట్టాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్ కానీ, ల్యాబ్ రిజిస్ట్రేషన్ కానీ, ఇలాగ అనేక రకాలమైన సేవలు ఇప్పటికీ కూడా మా కళ్ళ మీద ఉన్నాయి. ఇప్పటికీ మాకు ఫోన్లు చేసి ఈ సర్వీస్ ఎలా చేయాలి, ఈ సర్వీస్కి ఏ డాక్యుమెంట్లు కావాలని చెప్తుంటే మేము ఇప్పటికీ కూడా మాకు లేదు కదా, జాబ్ లేదు కదా అని మేము చెప్పడం మానేసి ఏదో మాకు తెలిసిన చిన్న సహాయాలు మేము చేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, ఇది రాజకీయంగా కాకుండా మా యొక్క మనోబాధతో చెప్తున్నాం సార్. ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు సార్ విజయవాడలో. దయచేసి మీరు ఎంతోమంది జడ్జిలు రిటైర్మెంట్ అయిపోయిన ఐఏఎస్లే జడ్జి లాయర్లే అడుగుతున్నట్లు మమ్మల్ని కూడా పిలండి సార్. మేము ప్రభుత్వానికి ఇంకా మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీకు ఎంతో అభివృద్ధి నెక్స్ట్ విజయానికి కూడా మా వంతు కృషి మేము చేస్తాం సార్. ఎందుకంటే మాలో కూడా కొంతమందికి మంచి ఆలోచనలు ఉన్నాయి సార్. ఎంతోమంది మనోవేదనలో ఉన్నారు సార్. విజయవాడలో నాగేశ్వరరావు గారు కానీ, విశాఖపట్నంలో జయశ్రీ గారు కానీ, ఇంకా అనేక మంది మంచి సలహాలు ఇవ్వడానికి ఉన్నారు సార్. మా యొక్క బాధలను కూడా తెలియజేయడానికి ఉన్నారు సార్. ఏం లేదు సార్, మాకు ఒక్క 1 అవర్ మాకు మీరు చెప్తే మా యొక్క బాధలన్నీ చెప్తాను సార్. మీకు న్యాయం అనిపిస్తే మాకు ఉద్యోగ అవకాశం కల్పించండి సార్. ఇదే మా యొక్క ఇది మనోవ్యాధులు సార్. ఇంతకు మించి ఏం లేదు సార్. దీన్ని మాత్రం రాజకీయంగా చూడకుండా మా మనసులోని బాధ మాత్రమే చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.